Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి తిరువనంతపురంలో నేనైతే ఒక షాప్‌లో శారీ కొన్నాను ఒకటి. అక్కడ ఫోటోస్ అయితే తీయమన్నారు గానీ, వీడియోస్ వద్దన్నారండి. ఇంగ యూట్యూబ్ అనంగానే వీడియో తీపిచ్చారు. వీడియో తీశాను. తర్వాత వాళ్ళ అడ్రస్ గూడా జెప్పారు ఆ షాప్ అతను. తర్వాతొచ్చేసి గురువాయూర్‌లో అడిగాను. కాస్ట్‌లు ఎక్కువ జెప్పారు శారీస్. ఇక్కడ తిరువనంతపురంలో అయితే ఒక టెంపుల్ ముందే ఉంది ఈ షాప్ అయితే. రేట్లయితే చాలా రీజనబుల్‌గా ఉన్నవి. అన్ని షాప్‌లో కన్నా ఆ షాప్‌లో చాలా రీజనబుల్‌గా ఉన్నాయి రేట్లు. నేనైతే ఒక శారీ కొన్నాను. అక్కడ వీడియో అయితే తీశారు. యూట్యూబ్ అనంగానే తీసుకోండి మేడం అని చెప్పారు. తర్వాత వీడియో తీశాను. నేనొక శారీ కూడా కొన్నాను. చాలా బావుంది క్లాత్ వచ్చేసి. ఎందుకంటే ఇంగ తర్వాత ఒక శారీ అయితే చాలా రీజనబుల్ అనిపిచ్చింది రేటు. అక్కడికి, ఇక్కడికి చూస్తే చాలా రీజనబుల్‌గా అనిపిచ్చింది. అందుకే నేను గుర్తుగా ఒక శారీ మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే కడతానో, కట్టనో తెలీదు. కట్టాలి ఎప్పుడన్నా ఒకసారి. టెంపుల్‌కెళ్ళినప్పుడో, ఎప్పుడో ఒకసారి. ఉండనిలే గుర్తుగా అనేసి ఒక శారీ అయితే తిరువనంతపురంలో ఒక శారీ తీసుకున్నా. హ్యాండ్లూమ్ శారీస్ కదా! చాలా బాగున్నాయి నేత చీరలు. చాలా చాలా క్లాత్ అయితే చాలా బావుంది. తర్వాతొచ్చేసి మేమిక్కడ మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి తిరువనంతపురం నుంచి బయలుదేరి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడికెళ్తున్నామంటే కన్యాకుమారి ఎళ్తున్నాము. దారిలో అయితే ఒక పెద్ద మర్రి చెట్టు, చాలా పెద్ద మర్రి చెట్టు. ఇక్కడ రోజు ఇంగా ఇబ్రాహీం అయితే అన్ని గిన్నెలు ఆ రోజు గూడా సరేలే రైస్ వండుకుందాము, పెరుగు తీసుకున్నాము. మన పచ్చళ్ళున్నాయి గదా! అక్కడ బస్సులు అన్నీ అయితే ఎళ్తా ఉన్నాయి. అక్కడ బస్సులు గూడా కొంచెం వెరైటీగానే ఉన్నవి. తర్వాతొచ్చేసి చాలా చల్లగా ఉంది ఆ చెట్టు కింద వచ్చేసి. తర్వాత రైస్ ఒక్కటే వండాము ఆ రోజు. అక్కడ రోజీ అయితే గిన్నెలు తీసుకొని, నెత్తి మీద పెట్టుకొని భలే జోక్ చేసింది. తర్వాత ఇదిగోండి చెట్టయితే చాలా పెద్దది మర్రి చెట్టు. అక్కడ గ్రామ దేవతలైతే ఉన్నాయి ఆ చెట్టు కింద. మేము రైస్ వండాం గదా! అక్కడ మా వారు ఏం గడుగుతున్నారంటే ఆకులు గడుగుతున్నాడు. మోతుకాకులు. ఎందుకంటే అక్కడ గ్రామ దేవతల కింద చెట్టు కింద ఉన్నారు. మేమైతే రైస్ వండాం గదా అక్కడ. సరేలే ఎందుకు మనం ఫస్ట్ తినడము అనేసి గ్రామ దేవతలకు పెడదామనేసి మేము వండిన రైస్ అయితే పెట్టేసామండి. రైసు కొంచెం పెరిగేసి పెట్టాము. ఎందుకంటే గ్రామ దేవతలు గదా! మనం తినొద్దు. అక్కడ వాళ్ళ దగ్గర వండుకున్నాం గాబట్టి, అక్కడ వాళ్ళకైతే ఫస్ట్ నైవేద్యంగా పెట్టేసాము. పెరుగు, అన్నము ఇంగ అప్పుడే ఫస్టు తర్వాత ఇగ మేము గూడా పెట్టుకొని పచ్చళ్ళు, పొడులు ఉన్నాయి గదా! తింటా ఉన్నాం. పెరుగు తీసుకున్నాం. ఆ రోజు కూర, పప్పు అవన్నీ చేస్తే లేట్ అయితది అనేసి, అందుకనేసి మనతో ఉన్న పచ్చళ్ళతోనే గడుపుదాంలే అనేసి ఇంగ ఓన్లీ రైస్ మాత్రమే వండాము అక్కడ. ఎందుకంటే కూరలు అవన్నీ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి ఓన్లీ రైస్ వండాము. అక్కడ ఎక్కడ అంత మంచిగా అనిపించలేదు రైసు. అందుకనేసి సరేలే వండుకుందాము. రైస్ ఒకటే గదా! ఎంత టైంలో అయిపోతది అనేసి రైస్ మాత్రం వండాము. తర్వాత అక్కడ భోజనాలు గూడా అయిపోయావి. మా పచ్చళ్ళతో మంచిగా మన ఇంటి భోజనంతో అక్కడ చూడండి వాటర్ అయితే ఎలా దుంకుతున్నాయో, అక్కడ వాటర్ గూడా అంత పుష్కలంగా ఉన్నవి. అక్కడ వాటరు, చెట్లు అన్నీ కొంచెం మనకు మంచిగా ఉన్న దగ్గరనే ఆపి వంట చేసాము. ముందు రోజు గూడా మేము అక్కడ అన్నము, పప్పు, పచ్చిపులుసు అన్నీ చేసాము గదా! తినేసి అయితే ఇగ అక్కడి నుంచి అయితే బయలుదేరాము. అక్కడ గ్రామ దేవతలు అలాగా ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఇక్కడ తాత అయితే అక్కడ ఒక తోట ఉంది. మామిడి తోట. మామిడికాయలు గూడా ఇచ్చాడు ఆ తాత. చెట్టు కింద కూసున్నాడు. మళ్ళీ మేమొచ్చేటప్పుడు బాయ్ అయితే చెప్పాము ఆ తాతకు. మంచిగా తినేసి కాసేపు చల్లగా ఉందండి. అక్కడ దగ్గరలోనే అదిగోండి కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్నీ అయితే వాటర్ అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి అక్కడ. మన కేరళలో తర్వాత వచ్చేసి తమిళనాడులో అయితే వాటర్ అయితే చాలా చాలా ఉన్నాయి. అక్కడ నుంచి అయితే కన్యాకుమారి దగ్గరే ఉంది. కన్యాకుమారికొచ్చే వరకైతే సాయంత్రం అయితే అయింది. ఎందుకంటే మేము మార్నింగ్ తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామిని అయితే దర్శించుకున్నాము గదా! అక్కడి నుంచి కన్యాకుమారికైతే వెళ్తా ఉన్నాము. దారిలో రైస్ వండుకున్నాం గదా! ఇక తర్వాత ఇక్కడికి గూడా వచ్చాము. సాయంత్రం అయింది. ఇదిగోండి ఇక్కడైతే అన్నీ గవ్వలతో చేసినవే ఉన్నాయి. కన్యాకుమారిలో మొత్తం గవ్వలతో చేసిన వస్తువులే ఉన్నవి. మన గుమ్మాలకు గానీ, డెకరేషన్స్ గానీ ఏవి అయినా
గవ్వలతో చేసినవే ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఇదిగోండి మేము వెళ్తా ఉంటే దారిలో అయితే కొంచెం వెహికల్ అయితే పార్కింగ్ కొంచెం దూరం ఉంది. దూరం అంటే మరీ దూరం ఏం లేదు. కొద్దిగానే దూరం ఉంది బీచ్‌కు మన వెహికల్‌కొచ్చేసి. తర్వాత బీచ్‌కైతే వెళ్తా ఉన్నాము. అవన్నీ చూసుకుంటా వెళ్తా ఉన్నాము. కొబ్బరి బొండలున్నాయి. తర్వాత తాటి ముంజలున్నాయి. తర్వాత ఇక్కడికొచ్చేసి మేమేం చూస్తున్నాము ఇక్కడంటే టీ షర్ట్‌లు లేదా స్విమ్మింగ్ డ్రెసెస్ ఏదో ఉన్నావేమో చూద్దామనేసి అయితే చూస్తా ఉన్నాము. ఎందుకంటే మన డ్రెస్సులు మేము ఇంకా తీయలేదండి. పైన లగేజ్ ఉంటుంది కదా! ఊరికే తీయాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకనేసి సరేలేండి అక్కడ కన్యాకుమారిలో ఉంటాయి కదా! కొనుక్కుందాము స్విమ్మింగ్ డ్రెస్సులు ఏవైనా సరే కొనుక్కుందాము. కొనుక్కొని ఏసుకుందాంలే అని మేము ఆ విధంగా అయితే డ్రెస్సులయితే తీసుకోలేదు మా లగేజులల్ల. కిందికి దింపి అవన్నీ తీసుకోవడం చాలా లేట్ అయిపోతుంది. అందుకనేసి ఇదిగోండి ఇక్కడ అయితే గవ్వలతో చేసిన బొమ్మలైతే చాలా చాలా బాగున్నాయి. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. మేమైతే ఏం కొనలేదులేండి గవ్వలవి. ఎందుకంటే ఇంక మళ్ళీ ఇక్కడికొచ్చే వరకు ఉంటాయా? పోతాయా? తర్వాతొచ్చేసి కొంచెం ఒక్కటి పోయినా బాధగా అనిపిస్తది. అది మంచిగా అనిపించదు గదా! అందులో ఆ డిజైన్‌లో ఒక్క గవ్వ ఊడినా అది అంత మొత్తం దాన్ని షో అంతా పోతుంది గాబట్టి అందుకనేసి మేమైతే ఏమి కొనలేదు. ఎందుకంటే మనకి ఇళ్ళలో పెట్టడానికి గూడా అంత ప్లేసెస్ లేదు. షెల్ఫ్‌లు అవి అట్లా ఉంటేనేమో బావుంటది. షెల్ఫ్‌లు మన ఇంట్లో షెల్ఫ్‌లు ఏమి తీపిచ్చాము. నేనైతే ఫస్ట్ ఉండేది మన ఇంట్లో షెల్ఫ్ అది ఎంత తీపిచ్చి టీవీ యూనిట్ చేపిచ్చాను. అందుకనేసి ఏది తెచ్చినా గూడా ఇక్కడ పెట్టుకోనికి లేదు గాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. అక్కడ పువ్వులైతే ప్లాస్టిక్ పువ్వుల లాగానే ఉన్నాయి. మల్లెపూలొచ్చేసి. తర్వాత ఇక్కడ షాపింగ్ గూడా ఉంది. ఇక్కడ చాలా బావుంది. చాలా చాలా ఉంది షాపింగు కన్యాకుమారిలో అయితే. ఎందుకంటే బీచ్ ఉంది గాబట్టి డ్రెస్సులు, టీ షర్ట్‌లు అవన్నీ చాలా ఉంది. తర్వాత మేమైతే ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాము అందరము. ఎందుకంటే మా డ్రెస్సులు మార్చేసుకొని టీ షర్ట్‌లేసుకొని అయితే వాటర్‌లో పడ్డాము. తర్వాతొచ్చేసి అక్కడ తలా ఒక టీ షర్ట్ అయితే కొనుక్కొని ఎవరికి వాళ్ళు కొనుక్కొని తర్వాత బీచ్‌కైతే ఎళ్తున్నాం. బీచ్ దగ్గర కూడా షాపింగ్ చాలా ఉంది. చాలా బావుంది కన్యాకుమారి బీచు. తర్వాతొచ్చేసి నేనైతే ఇదివరకైతే ఏ బీచ్‌కెళ్ళలేదు. ప సూర్యలంక బీచు, బాపట్ల సూర్యలంక బీచ్ అయితే ఒక 4 టైమ్స్ ఎళ్ళింటా. మళ్ళీ ఇది సెకండ్ బీచ్ అన్నట్టు. కన్యాకుమారిది సెకండ్ బీచు. నేను అప్పుడు సూర్యలంక బీచు, బాపట్ల ఒక 4 సార్లు ఎళ్ళానులెండి అప్పట్లో. తర్వాత ఇప్పుడు మళ్ళీ కన్యాకుమారిలో సెకండ్ బీచ్ అన్నట్టు. తర్వాతొచ్చేసి ఇక్కడ టీ షర్ట్‌లు మేము డ్రెస్సులయితే మార్చేసుకున్నాము. అక్కడ డబ్బులిస్తే మార్చుకోనీకి రూములున్నాయి బీచ్ దగ్గర. ఇక డబ్బులు ఎంతో 20 ఏమో తీసుకున్న డ్రెస్సులు మార్చుకోవడానికి. ఇక టీ షర్ట్‌లయితే ఈజీగా ఉంటది కదా! క్యారింగ్ చేయడానికి వాటర్‌లో. ఇంక అంతగా వాటర్ పట్టవు కదా! మళ్ళీ కష్టమైతదనేసి టీ షర్ట్‌లయితే యేసుకొని వాటర్‌లోకి వెళ్ళాము. ఎక్కువ వాటర్‌లో వీడియోసు అట్లా ఏం తీయలేదు. 2, 3 తీసిండ్రు గానీ నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఎందుకంటే వాటర్‌లో అయితే ఇగ ఎట్టెట్లనో ఉంటాయి వీడియోస్ అనేసి ఎక్కువ యాడ్ చేయలేదు. ఒక్క క్లిప్ మాత్రమే యాడ్ చేశాను వాటర్‌లో ఉన్నది. ఇదిగోండి జనాలైతే చాలా ఉన్నది. ఫ్లో అయితే చాలా వస్తుంది. సాయంత్రం కాబట్టి చాలా చాలా ఫ్లో అయిపోతున్నాయి వాటరు. ఇదిగోండి ఈ విధంగా అయితే వాటర్‌లో పడ్డాము. చాలా టైమే ఉన్నాంలెండి వాటర్‌లో. తర్వాతొచ్చేసి సాయంత్రం అయ్యే కొద్దికి అలలైతే చాలా వస్తున్నవి. చాలా ఫ్లో అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయి, ముందు సైడ్ నుంచి వస్తున్నాయి. తర్వాత ఇదిగోండి కళ్ళైతే మంటలేస్తున్నాయి అప్పటికే. ఇంక నేనైతే అక్కడ 30 రూపీస్ ఇస్తే మళ్ళీ స్నానాలు చేసుకోవచ్చు. ఒక పక్కకొచ్చేసి 30 రూపీసు. ఇంక అక్కడ 30 రూపీస్ ఇచ్చి ఇక ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఒక దగ్గర అయితే బాగుంది మెట్ల మీద కూర్చున్నాము. ఇంకా మన వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నేను ముందు స్నానం చేసి వెళ్ళాను. మన వాళ్ళు ఇంకా రాలేదు ఎవరు. ఇక్కడ నేను కొంచెం కళ్ళైతే బాగా మండుతున్నాయి వాటర్‌లో కదా! ఇక తర్వాతొచ్చేసి ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. మన వాళ్ళు ఇంకా రాలేదు. కొంచెం లేట్‌గా వచ్చారు మన వాళ్ళు. నా తర్వాత సరస్వతక్కొచ్చింది. మేమైతే రాగండి సరస్వతక్క వాళ్ళైతే షాపింగ్ గూడా ఎళ్లారు రెడీ అయ్యి వాళ్ళు. తర్వాత ఇంగ అందరు మన వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎళ్దాంలే టీ అన్నా ఏమన్నా తాగుదాం అనేసి తర్వాత స్నాక్స్ అంటే నైట్ అయిందిలేండి అప్పటికే. ఇక్కడ ఎగ్ అది బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకుంది జ్యోతి సిస్టరు. బావుందక్క అంటే నేను గూడా ఒకటి తీసుకున్నాను మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్.
ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తిన్న తర్వాత మళ్ళీ షాపింగ్కి అయితే బయలుదేరాము. షాపింగ్ అంటే పెద్ద ఏం లేదులేండి, చూద్దామనేసి, చూడాలి కదా ఎక్కడ ఏముంది ఎట్లా ఉంది అనేసి చూద్దామనేసి బయలుదేరాము. షాపింగ్ అంటే పెద్ద ఏం చేయలేదు. స్పైసెస్ మాత్రం కొన్నాను, నేను అక్కడ స్పైసెస్ కొన్నాను. స్పైసెస్ బాగా ఎక్కువగా ఉన్నవి. తర్వాత రేట్లు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి అన్నట్టు. స్పైసెస్ చూడండి, ఏ షాప్లో చూసినా అవే ఉన్నవి. అక్కడ అన్ని మసాలాలు, హోల్ గరం మసాలాలు అయితే ఉన్నవి, మొత్తం అవి ఉన్నాయి అక్కడ కన్యాకుమారిలో. తర్వాత కాజు బాదం అవి కూడా ఉన్నాయి, కానీ కాజు బాదం అయితే రేట్లు మన దగ్గర ఉన్నట్టే ఉన్నవి. ఈ స్పైసెస్ మాత్రం రేట్లు తక్కువ అనిపించింది, అందుకనేది నేను స్పైసెస్ మాత్రం తీసుకున్నాను అక్కడ. ఈ చిన్న 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 పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, క్లిప్పులు గవి మాత్రం తీసుకున్నాను. పెద్ద షాపింగ్ అంటూ ఏమీ చేయలేదు కన్యాకుమారిలో. అప్పటికే చీకటి అయితే అయిపోయింది. షాపులు అయితే ఒకటొకటిగా బంద్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, 10 వరకు ఉంటాయని చెప్పారు షాపులు. ఇక ఒకటొకటి అయితే క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ పోతా పోతా టాటూ కనిపించింది. మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది, కానీ అంత ట్రై చేయలేదు హైదరాబాద్లో. అక్కడ రోహిణి అయితే వేసుకుంటా. राम जी प्रेम जी మా కోరిక కన్యాకుమారి నెరవేరు. అక్కడ రోహిణి వేసుకుంటానే అని చెప్పింది. తర్వాత నేను కూడా, మా వారు కూడా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బాస్ అంటే, సరే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వేసుకోవాలి కదా, నాకు చెప్పొద్దా, ఇన్ని రోజులు హైదరాబాద్లో వేయించేవాడిని కదా, నాకెందుకు చెప్పలేదు. నేను మా వారితో ఎప్పుడు అనలేదు నాకు టాటో ఇష్టం ఉందనేసి. నేను అక్కడ రోహిణి వేసుకుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాను. ఇన్ని రోజులు చెప్పొద్దా, హైదరాబాద్లో వేయించేవాడిని కదా అన్నాడు. సరే వేసుకోమంటే నేను కూడా వేసుకున్నాను. మా వారిది నాదొక ఫస్ట్ నేమ్ వచ్చేటట్టు అయితే వేసుకున్నాను. ఇక్కడ చూడండి స్పైసెస్ ఎలా ఉన్నాయో, బస్తాలల్లో అయితే చాలా చాలా ఉన్నవి, రకరకాలుగా ఉన్నాయి అన్నట్టుగా. తర్వాత బాదము కాజు అయితే మన దగ్గర ఉన్న రేట్లే ఉన్నాయి, స్పైసెస్ మాత్రం తక్కువ ఉన్నాయి. ఇదిగోండి మేము వస్తూ ఉంటే అన్ని షాపింగ్ అయితే పెట్టిండ్రు, గవ్వలతో చేసినవి ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా. మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. నేనైతే లెంత్గా పెట్టట్లేదు వీడియోస్. తర్వాత ఇదిగోండి మన వెహికల్ దగ్గరికి మళ్ళీ అయితే వచ్చేసాము. మన వెహికల్ ఇక్కడ ఆపుకున్నాడు ప్రేమ. మళ్ళీ మన వెహికల్ దగ్గర వచ్చి మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది కన్యాకుమారి నుంచి. ఇంకా ఉన్నాయి మన ఇంకా దర్శనాలు. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం రైస్ వండాం కదా మధ్యాహ్నము, కొంచెం ఉంది రైస్. రైస్ తినేవాళ్ళు రైస్, టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్. ఇక్కడ మంచిగా ఒక దగ్గర హోటల్, ఆ హోటల్ మూసేశారు. బాగుంది ప్లేసెస్. అక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, కన్యాకుమారి నుంచి ముందుకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్కు దగ్గరే, మెయిన్ రోడ్కు హోటల్స్ అనేది మెయిన్ రోడ్కు, డాబాలు దగ్గరే ఉంటాయి కదా, మెయిన్ రోడ్కే ఉంటాయి. అక్కడైతే ఎవరు లేరు, అది మూసేసి ఉందన్నట్టు, నడవట్లేదేమో. ఇక్కడ బాగుందనేసి మేమైతే మధ్యాహ్నం అన్నం ఉంది కదా, కొంచెం కొంచెం అయితే తిన్నాము మళ్ళీ ఆ రైస్ పెరుగు. తర్వాత మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చి, ఆ రోజు రూమ్ అయితే తీసుకోలేదు, అలాగే బస్సులోనే కొంచెం రెస్ట్ తీసుకున్నామన్నట్టు. మార్నింగ్ అయితే టీ తాగుదామంటే బోండాలు అయితే ఒకటొకటి చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడ దగ్గర నుంచి చూస్తే అయితే భలే నవ్వు వచ్చింది. అందరు ఆ బోండాలు చూశారు. తిందామంటే అది మార్నింగ్ 6 కూడా అవ్వలేదు, 6 ఎంత అయింది, అందుకనేసి తినలేదు. చాలా పెద్దగా ఉన్నాయి బోండాలు. తర్వాత అక్కడ నుంచి వచ్చేసి టీ తాగి తర్వాత మళ్ళీ బయలుదేరాం. ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ వీడియోలో చూసిండు. వాటర్ అయితే చాలా పుష్కలమండి. ఇక తర్వాత కేరళ, మళ్ళీ అక్కడ తమిళనాడు, కేరళలో అయితే వాటర్ అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇదిగోండి ఎటు చూసినా వాటరు, ఎటు చూసినా వాటర్, చాలా ఆనందం అనిపిస్తుంది ఆ వాటర్ చూస్తే. ఎందుకంటే చాలా ఉన్నాయి అన్నట్టు, కొంచెం కాదు, అందుకనేసి చాలా ఇదిగా అనిపించింది ఆ వాటర్. ఎటు పోయినా వాటరే కనిపిస్తున్నాయి, ఎటు పోయినా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి, అందుకే ఆ ఆనందమే వేరుగా అనిపించింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామో, ఏ దేవుని దర్శించుకుంటామో నెక్స్ట్ రేపటి వీడియోలో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మన జర్నీ అండి. ఇంకా దర్శనాల కాడ అయితే దర్శనం అయినంతసేపు ఉండడము, కొంచెం షాపింగ్లు అట్లా చూడడము,
తర్వాత ఇంక మళ్ళీ జర్నీ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కడికి మనము టూర్లు వెళ్ళినప్పుడు జర్నీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్లు అయితే చేయట్లేదు, లైక్ అయితే చేయండి మన వీడియో నచ్చినట్టయితే. వాటర్ చూడండి ఎటు చూసి